హలో ఫ్రెండ్స్. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించిన ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానము స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ గూగుల్‌లో tgobmms.cgg.gov.in ఎంటర్ చేసి ఈ వెబ్‌సైట్‌లోకి వస్తాము. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఫర్ అవైలింగ్ కుట్టు మిషన్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయింది. ముందుగా మనము పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పేరు ఆధార్ ప్రకారము ఆధార్‌లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు, ఏరియా రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. నెక్స్ట్ స్టెప్ పెళ్ళైన మహిళలేమో హస్బెండ్ పేరు రాయాలి. పెళ్లి కాని మహిళలేమో ఫాదర్ పేరు రాయాలి. తర్వాత మీ సేవ ద్వారా తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ నంబరు ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2026, 27 సంవత్సరానికి సంబంధించింది. అంటే ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనమాట. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్‌లో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క ఏజ్ కాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ యాస్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్‌లో ఎంతైతే ఆదాయం ఏసారో అంత ఆదాయం ఇక్కడ ఎయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాలి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అయితే మాక్సిమము 1,50,000, పట్టణ ప్రాంతంలో అయితే మాక్సిమము 2,00,000 లిమిట్ అన్నమాట. ఈ స్కీమ్‌కి అర్హత పొందాలంటే. తర్వాత ఇవి మహిళలకే మాత్రమే కాబట్టి ఇక ఆటోమేటిక్‌గా ఫీమేల్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మహిళ మ్యారీడ్ అయితే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నది, లేదా చేసుకోకపోతే అన్‌మ్యారీడ్. కేటగిరీ ఏదైతే అది డిస్టిట్యూట్ అంటే నిరుపేద మహిళలు, డిజేబుల్డ్ అంటే వికలాంగ మహిళలు, ఆర్ఫన్స్ అంటే అనాథ మహిళలు, సింగిల్ అంటే ఒంటరి మహిళలు. ఏదైతే అలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నంబరు ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబరే ఇవ్వాలి. తర్వాత ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ గూడా ఉంటే బెటరు. ఈ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీరు ఎంటర్ జేయాలి. లేకపోతే అప్లికేషన్ సబ్మిట్ కాదన్నమాట. తర్వాత మీ సేవ కులం సర్టిఫికేట్. ఇది కేవలం బీసీ మహిళలకు మాత్రమే కాబట్టి బీసీలో మైనారిటీ వాళ్ళు గూడా కలిసి ఉంటారు గాబట్టి మీ సేవ కులం సర్టిఫికేట్ బీసీలకు సంబంధించి ఆ నంబర్ ఎంటర్ చేయాలి ఈ బాక్స్‌లో. తర్వాత కులం సర్టిఫికేట్‌లో పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఈ బాక్స్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్ కాస్ట్ అంటే బీసీలో ఉపకులాలు ఉంటాయి గదా! ఏ, బి, సి, డి అని. ఆ విధంగా మీరు ఏ ఉపకులమో ఆ సబ్ కాస్ట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్పు మీరు చదువుకోకపోతే ఇల్లిటరేటు, చదువుకుంటే 5 తరగతి కంటే ఎక్కువ చదువుకుంటే ఈ ఆప్షను. ఒకవేళ ఏమీ చదువుకోకపోతే ఇల్లిటరేట్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్పు మీరు ఇంతకు ముందే ఎక్కడైనా ఆహ్, టైలరింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటే అంటే గవర్నమెంట్ నుంచి తీసుకున్నారా? తెలంగాణ బీసీ ఫెడరేషన్ నుంచి తీసుకున్నారా? నాట్ ట్రైన్డ్ అంటే ఇంతకుముందు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదా? లేదా అదర్స్ ఏమి తెలియకపోతే అదర్స్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్ మీ యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. కాన్స్టిట్యుయెన్సీ ఆ జిల్లాలో ఏ నియోజకవర్గము సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నియోజకవర్గంలో ఏ మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ మండలంలోని మీ యొక్క గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకొని, మీ యొక్క పిన్ కోడ్ మీ గ్రామ పంచాయతీ యొక్క పిన్ కోడ్, మీ ఊరి యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత అదే విధంగా మీ ఇంటి అడ్రెస్ గూడా హౌస్ నంబరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్‌లో మీ యొక్క ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఏ విధంగా ఉంటే హౌస్ నంబరు, విలేజ్ అండ్ మండలు, స్ట్రీట్ నెంబరు, జిల్లా ఇలా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఈ బాక్స్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మ్యాండేటరీగా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని సైజు 50 కేబీ నుండి 1024 కేబీ మధ్యలో ఉండాలి. ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా మీరు అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంటు ఇంతకుముందే మీరు ఎక్కడైనా టైలరింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటే ఆ సర్టిఫికేటు. ఇది మ్యాండేటరీ కాదు. ఒకవేళ ఉంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్‌లోడ్ చేసుకోలేకపోయినా గూడా సబ్మిట్ తీసుకుంటుంది. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ టిక్ మార్క్ చేసుకొని, మీరు ప్రివ్యూ జూసుకొని సబ్మిట్ జేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ జేసుకున్న తర్వాత అప్లికేషన్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. దానిని మీరు ప్రింట్ తీసుకొని ఫర్దర్ రిఫరెన్స్ కోసము పెట్టుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో కుట్టు మిషన్‌ల కోసము అప్లై చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా అవసరమున్న వారికి షేర్ చేయండి. మన ఛానల్‌ని మరిన్ని అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఫ్రెండ్స్.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.